ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చక్రవర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్, 60 ఏళ్ల వయసులో రిటైర్ అయిన తర్వాత దర్జాగా లైఫ్ లీడ్ చేయాలి అంటే మరి 30 సంవత్సరాల వయసులో కానీ, 40 సంవత్సరాల వయసు నుంచి కానీ, లేదంటే 50 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎటువంటి ఆర్థిక ప్రణాళిక ఉండాలి అంటారు? 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత దర్జాగా రాజా లాంటి లైఫ్ లీడ్ చేయాలి, భార్య పిల్లలతో, మనవళ్ళు మనవరాలతో సంతోషంగా బ్రతకాలి అంటే మరి ఒక 20-30 ఏళ్ళ ముందు నుంచి ఎటువంటి ఆర్థిక ప్రణాళిక అవసరం అంటారు అసలు? విష్ణు గారు, ఇది మా పర్సనల్ ఫైనాన్స్ లో రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానింగ్ అండి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, రిటైర్మెంట్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్లాన్ ఇది. సో మాకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా మతంలో ఆల్ ఏజ్ గ్రూప్ లో వస్తున్నారండి, రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలి అని. సో రిటైర్మెంట్ ప్లాన్ కావాలి అంటే మనం ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలి. అంటే మనం ఏం పని చేయకున్నా మన డైలీ లైఫ్ అయితే ఇట్లా మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి. సో దీంట్లో మనం కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, అవి కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఇప్పుడే. అది ఇప్పుడు ఫాలో అయితే మనకు రిటైర్మెంట్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. స్టెప్స్ ఎలాంటివి అంటే, ఫస్ట్ వచ్చేసి మన కరెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అని మనము అది కరెక్ట్గా మనకు ఐడియా ఉండాలండి. అది మనం కరెక్ట్ నోట్ చేసుకోవాలి. సో మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అది బేస్ చేసుకొని మనం ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ అంటే ధరలు మనకు తెలిసిందే. ఓకే, ఈ రోజు ఉన్న 100 రూపాయలతో మనం డిప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా 100 రూపాయలు వాల్యూ అంత ఉండదండి. సో నార్మల్ గా మీరు ఎవరితో మాట్లాడినా నేషనల్ గా ఇన్ఫ్లేషన్ అనేది 6% ఉంది. అది మనము అందరూ చాలా మంది 6% తోనే ఇన్ఫ్లేషన్ ని ఇన్ఫ్లేట్ చేస్తారండి. కానీ కొంచెం డిఫరెంట్ గా చూడాలండి దీన్ని. ఓకే, 6% అనేది మన ఇండియాలో ఉన్న ఓవరాల్ ఇన్ఫ్లేషన్. అదే మనము సిటీస్ లైక్ హైదరాబాద్, ముంబై చూసుకుంటే ఆ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ డిఫరెంట్ అయి ఉంటాయి. అది కాకుండా చాలా మంది ప్లాన్ చేసేటప్పుడు రిటైర్మెంట్ కి నార్మల్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటారండి 6%. కానీ అది కాదండి. మనం చూడాల్సింది ఇప్పుడు మనం చాలా చాలా వేరే సెగ్మెంటల్ ఇన్ఫ్లేషన్ అంటారండి. మీరు చూస్తే మన మెడికల్ ఎక్స్పెన్సెస్ 6%గా గ్రో అయ్యాయండి? కావు, ఇంకా ఎక్కువ గ్రో అయ్యాయి. మన స్కూల్ ఫీజు కానివ్వండి, మిగతా మన ఏ ఈవెంట్ అయినా చూసుకోండి, నార్మల్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువనే ఉంటాయండి. ఓకే, మీకు ఒక డేటా చూపిస్తానండి, ఇన్ఫ్లేషన్ ఎలా గ్రో అవుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మనం నార్మల్ గ్రాసరీ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 7% ఉందండి. అది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చూస్తే 12% ఉంది. మెయిడ్స్ శాలరీస్ 10%. ఇది ఒక డేటా అండి. వెహికల్ కానీ, ట్రావెల్, వెకేషన్ ఇలాంటివి చూసుకుంటే 10 to 12% అనేది మన నార్మల్ ఇన్ఫ్లేషన్ ఉందండి. సో ఈ ఇన్ఫ్లేషనే మనకు ఫ్యూచర్ లో కూడా వర్తిస్తుందండి. సో బేసికలీ మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏదైతే 7% ఉందో అది జస్ట్ ఒక 10% మాత్రమే కాన్స్టిట్యూషన్ మన లైఫ్ స్టైల్లో పార్టిసిపేట్ చేస్తాండి. మనం నార్మల్ ఇన్ఫ్లేషన్ చూసే కన్నా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది చూడాలండి. ఓకే, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 12% మనం పెట్టుకోవాలి. సో దీంట్లో స్టెప్ 2 వచ్చేసి మనకు రిటైర్మెంట్కి కార్పస్ ఎంత కావాలనేది మనం చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 33,000 నాకు కావాలి, ఒక 35,000 కావాలి. ఓకే, దానికోసం నా కార్పస్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది, ఇది చాలా మంది క్యాలిక్యులేట్ చేసుకోలేరండి. ఒక థంబ్ రూల్ నార్మల్ గా చెప్పాలంటే మీరు ఒక 25 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ అనేది మనం పెట్టుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 lakhs ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి మీకు అంటే ఒక 1 crore దాకా మీరు పెట్టుకుంటే మీకు రిటైర్మెంట్ అనేది సెక్యూర్ అయిపోతుంది. స్టెప్ 3 వచ్చేసి మనం ముందు నుంచే ఒక పర్సంటేజ్ అనేది శాలరీ మన ఇన్కమ్ నుంచి ముందు నుంచే 10% 20% సేవింగ్ అనేది మ్యాండేటరీ అండి. ఇది చేసుకుంటే మీ కార్పస్ అనేది మీరు ఆన్ ట్రాక్ ఉంటారు రిటైర్మెంట్కి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, కానీ చాలా మంది మనం చూస్తామండి, ఇన్కమ్ పెరిగొద్ది లైఫ్ స్టైల్ పెరుగుతుంది కానీ సేవింగ్స్ మాత్రం పెరగట్లేదండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సమ్ ప్రపోర్షన్ ఒక 10 to 20% మీరు స్టార్ట్ చేయండి. ఇది హ్యాబిట్ అయిపోయిన తర్వాత దాన్ని గ్రాడ్యువల్ గా మీరు ఇంక్రీజ్ చేయొచ్చండి. ఇంకోటి, మీరు మీ ఎక్స్పెన్సెస్ అనేది కంపల్సరీ ట్రాక్ చేసుకోవాలండి. మీ ఎక్స్పెన్సెస్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదో ప్లాన్ చేస్తాము, సేవింగ్ అనేది ఒక 10% 20% ఏదో ప్లాన్ చేస్తాము, తర్వాత ఏదో ఈఎంఐలో మళ్ళీ వచ్చేస్తే ఈ సేవింగ్ అనేది ఆఫ్ ట్రాక్ అయిపోతుంది.
సో అలా కాకుండా మీ సేవింగ్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత మీ సేవింగ్ మైనస్ యువర్ ఎక్స్పెన్సెస్ అది మనం పెట్టుకోవాలి. నార్మల్గా ఏమవుతుంది, మనం శాలరీ రాగానే ఆర్ ఇన్కమ్ రాగానే ఎక్స్పెన్సెస్ వైపు వెళ్తామండి. ఎక్స్పెన్స్ అయిన తర్వాత సేవింగ్స్ అనేది యూనిఫామ్ గా ఉండదు. అదే మనం ఫస్ట్ సేవింగ్స్ పెట్టుకుంటే సేవింగ్స్ పక్కన పెట్టుకోవాలి. అది ఎట్లా చేయొచ్చు, మీరు 2 ways గా చేయొచ్చు. మీరు సేవింగ్స్ కి ఒక సపరేట్ అకౌంట్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇన్కమ్ వచ్చిన వెంటనే ఆ అమౌంట్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మిగతా అమౌంట్ తో మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలా మందిని మనం అడిగితే నేను 50కి రిటైర్ అవ్వాలి, 45కి రిటైర్ అయిపోవాలి, ఫైర్ అయిపోవాలి ఇది చెప్తారండి. కానీ ఎంత మీరు తొందర రిటైర్ అవుతారో అంత మీరు ఎక్కువ సేవింగ్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మీ రిటైర్మెంట్ లైఫ్ అనేది పెరిగిపోతుంది. మీరు 50కి రిటైర్ అయితే ఇంకో 35 years 40 years మీరు రిటైర్ ఏం పని చేయకుండా మీరు సస్టైన్ అవ్వాలి. ఆ బ్యాకప్ పెట్టుకోవాలి అంటే మీరు ఎంత తొందర రిటైర్ అవ్వాలనుకుంటున్నారో అంత ఎక్కువ మీరు సేవింగ్ ప్రపోర్షన్ అనేది పెరగాలి. అట్లీస్ట్ 40-50% దాకా వెళ్ళాలి అలాంటప్పుడు. సో ఈ క్యాల్కులేషన్ అనేది మీరు చేయాలండి. ఇంకో స్టెప్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ మీరు ఫ్యాక్టర్ చేసినప్పుడు ఒక నార్మల్ 6% ఇన్ఫ్లేషన్ కాకుండా సెగ్మెంటల్ ఇన్ఫ్లేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మీ అమౌంట్ అనేది గ్రో చేయాలండి. ఒక 8% మీకు ఇన్ఫ్లేషన్ ఉంది, ఒక 4% నేను ఇయర్లీ తీసుకోవాలి. 1 crore ఉంది, దాని నుంచి 4 lakhs ఇయర్లీ తీసుకోవాలి అంటే అది 4%. దానిపైన 8% మన ఇన్ఫ్లేషన్ ఉంది అంటే మీరు 12% రిటర్న్ వచ్చేటట్టు టార్గెట్ చేసుకోవాలి. సో ఇదంతా ఒక జనరిక్ కాన్సెప్ట్ అండి. ఇది ఎట్ ద ఎండ్ మనం ఏం చేయాలంటే ఇండివిజువల్ గా స్పెసిఫిక్ గా మన రిటైర్మెంట్ గోల్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇది మాత్రం ఒక బ్లూ ప్రింట్ అండి. అంటే ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే మీరు రిటైర్మెంట్ కి ప్రిపేర్ అయినట్టు. ఇంకా కొంచెం డీటెయిల్ వెళ్ళి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ గా మీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మీ కార్పస్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అవన్నీ చూసుకొని ఒక రిటైర్మెంట్ ప్లాన్ అనేది మీరు చేయొచ్చండి. అప్పుడు మీకు ఒక సెక్యూర్ రిటైర్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.